మేమంతా సిద్ధం యాత్రలో బస్సు మీద వెళ్తున్న ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన మీద ఒక గులక రాయి పడింది. లేదు, మా నాన్నని చంపిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వే కాపాడుతున్నావు అంటూ అక్క, సొంత చెల్లెళ్ళు ఇద్దరు ఆయన మీద రాళ్ళేస్తున్నారు. ఏ రాయి బలంగా తగులుతుంది అంటే సింపతి రాయా, లేకపోతే వాళ్ళు ఏదైతే ఆరోపణ రాయి ఆయన మీద వేస్తున్నారు, ఈ వీళ్ళని ఎలాగ చూడొచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా మనం చూసాం కోడికత్తి కేసు అని. దాని ద్వారా సింపతి తెచ్చుకోవటం, ఏ విధంగా ఆ డ్రామా అది మనం నడిచి అతని ముఖ్యమంత్రి పదవికి ఎలా బాటలేసిందో మనం చూసాం. అటు వివేక హత్య కేసు, దాన్ని అప్పటి తెలుగుదేశం మీదకి నెట్టి నారాసుర రక్త చరిత్రను రాసి ఎట్లా ప్రజా తీర్పుని వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారో, ప్రజల్ని ఎలా నమ్మించారో, మోసగించారో ఈ రెండు కేసులే ఉదాహరణ. వాళ్ళన్నీ బయటపడ్డాయి. అవును సార్. వివేక హత్య కేసు వాళ్ళకే చుట్టుకుంటోంది, కోడికత్తి కేసు వాళ్ళకే చుట్టుకుంటోంది. ఇప్పుడు రేపటి ఎన్నికలను మళ్ళా ఎలా గట్టెక్కాలా అని జగన్మోహన్ రెడ్డి దీనికి స్కెచ్ చేశాడా? ఈ గులకరాయి, బెజవాడ, సింగ్ నగర్, కోడికత్తి పోయింది, గులకరాయి వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, దీన్ని కోడికత్తి 2.0 అనో ఏదో అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారంటే ఇప్పుడు ఆయన నిజం చెప్పినా నమ్మే పరిస్థితి. నిజంగా ఎవడన్నా వేసినా కానీ ఊరుకో నువ్వు తప్పు అబద్ధం చెప్తున్నావు అంటారు. అంటే అంతగా ఇతను నాటకాలు రాయడు, ఇతను అంతా అమాయకం నటిస్తారు తప్ప మాటల్లో అమాయకత్వం, ముఖంలో అమాయకత్వం కదా, చేతల్లో కాదనేది ప్రజల్లోకి బలంగా వెళ్తున్నప్పుడు ఇక్కడ నిన్న బెజవాడ ఎపిసోడ్ వచ్చేసరికి ఆ గులకరా వేసినాడు. ఇవాళ ఏదో కాంతి రాణా టాటా ఒక 5గురిన ఏమో పట్టుకున్నట్టున్నాడు. ఎవరో సతీష్ అంట, సంతోష్, ఆకాష్, ఎవరో దుర్గారావు పట్టుకొచ్చినారు. వాళ్ళు అసలు నిజమైన వాళ్ళ కాదా? అనామకుల్ని పట్టుకొచ్చారా అంటే ఆ సతీష్ అనేవాడి తల్లి, మావాడేదో ఏదో పిచ్చి పనులు చేస్తున్నాడు, ఎక్కడో ఏదో డ్రగ్స్ లేకపోతే గంజాయో అని చెప్పి తీసుకెళ్లారండి, ఇంతవరకు రాలేదు ఏంటి అని చెప్పి ఆమె వచ్చింది పోలీస్ స్టేషన్ కి. అతన్ని తీసుకొచ్చి గులకరాయి దాంట్లో పెట్టేసి అరెస్ట్ చేసేసినట్టుగా చూపిస్తున్నాడు కాంతి రాణా టాటా. వాళ్ళ తల్లి ఏమో లబలబాడుతోంది. అంటే మళ్ళా సత్యం బాబు ఎపిసోడా, మళ్ళీ కోడికత్తి సీన్ ఎపిసోడ్ లాగా అంతేనా? అంతే, బలి చేయటమా వాళ్ళని? 5 సంవత్సరాలు నిజంగా అసలు రాయి పడిందా లేదా రకరకాలుగా చెప్పారు. వెల్లంపల్లి శ్రీను, అతను కేసినేని నాని ఏమన్నారు, ఎయిర్ గన్ అన్నారు. కేసినేని నాని అసలు నాకు సౌండ్ వినపడింది అన్నాడు. ఏమైంది ఆ ఎయిర్ గన్? ఇప్పుడు క్యాట్ బాల్ అన్నారు, ఏదో రాయి అన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఉంది, ఈ రోజు కాంతి రాణా టాటా చెప్పింది ఇంకో రకంగా ఉంది. ఆయన ఏమంటున్నాడు, రాయి ఇసిన మాట నిజమే, అంతమంది 5,000 మంది ఉన్నారు జనం, వాళ్ళల్లో రాయి వేసినాడిని ఎలా పట్టుకుంటాం అంటూ మాట్లాడుతూ అక్కడేదో ఆ స్కూల్, వివేకానంద స్కూల్, వీళ్ళేమో ఏదో కిటికీలు తెరిచున్నాయి, 2వ అంతస్తు అంటాడు, 6వ అంతస్తు అంటాడు, అందులో నుంచి మరి ఎయిర్ గన్ అన్నారు. అసలు ఏది లాక్కడది ఆ స్కూల్ అంతా, దాని మొత్తం ఆ సెక్యూరిటీ రూఫ్ అంతా కూడా మా కానిస్టేబుల్ ఉన్నాడనేమో రాణా చెప్తాడు. అంటే రాణా చెప్పేది ఒక రకంగా ఉంది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఇంకో రకంగా ఉంది. మ్యాచ్ అవటం లేదు. ప్రజల్లో అదే కదా అనుమానాలు, సందేహాలు. ఇప్పుడు ఇది వైసీపీకి ఏమన్నా మైలేజ్ వస్తుందా, సింపతి వేవ్ గుద్దేస్తుందా? జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మాట్లాడాడు, పట్టి వేసుకుని తిరుగుతున్నట్టున్నాడు, గుడివాడ, వెస్ట్ గోదావరి వచ్చినట్టున్నాడు, కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని ఏలూరు పర్యటన అనుకుంటా. ఇప్పుడు ఆ స్టిక్కర్ చూపించి ఈ గాయం 10 రోజుల్లో మానుద్ది, కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు మానవు, ఈ రకంగా మాట్లాడుతున్నాడు. నైస్ స్క్రిప్ట్. గాయం కాదు ఇక్కడ సమస్య, నువ్వెన్ని గాయాలు చేశావు ఈ 5 ఏళ్లలో ప్రజలకి? చంద్రబాబు నువ్వన్నట్టు ఆయన ఎన్ని గాయాలు చేశారు అది ప్రజలు డిసైడ్ చేస్తారు. నీ ప్రోగ్రెస్ షీట్, అతని ప్రోగ్రెస్ షీట్ 2 పక్క పక్కన పెట్టుకుంటారు. రైతులకు చంద్రబాబు మేలు చేశాడా లేదా, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత కట్టాడు ఏంటి, వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చాడు, అతనిది ఒక ప్రోగ్రెస్. ఆయన యువతకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు, ఎన్ని కంపెనీలు తెచ్చాడు, దానికి ఎన్ని మార్కులు ఇవ్వాలి. ఆయన హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మహిళలు ఎలా భద్రతలో జీవించారు, దానికి కొన్ని మార్కులు ఇస్తారు. ఇప్పుడు నీది ఉంది, నీ పీరియడ్, నీ 5 ఏళ్లలో రైతులు ఎంతమంది చనిపోయారు, రైతుల యొక్క ఒక్కొక్కటి నెత్తిన అప్పు ఎంత ఉంది, నువ్వు పెట్టిన స్కీముల వల్ల రైతులకు ఏం మేలు జరిగింది, నువ్వెన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు
కంప్లీట్ చేశావు, నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించావు, ఎన్ని పరిశ్రమలు తెచ్చావు, యువతలో శాంతి ఉందా, అశాంతి ఉందా, మహిళల భద్రత నీ 5 ఏళ్లలో ఎలా ఉంది, శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, నువ్వు మద్యం ఎంత ఏరులే బారిచ్చావు, ఆయన ఎంత బారిచ్చాడు, దీన్ని బట్టి మార్కులు వేస్తూ వాళ్ళు ఓట్లు వేస్తారు. అవును. ఇది వదిలేసి సింపతి, గులకరాయి, కోడికత్తి, లేకపోతే వివేక మర్డర్ కేసు ఇవి కాదు కదా. ఒకవైపేమో చెల్లెళ్ళు గొడ్డలు దెబ్బలు కొడుతున్నారు, వివేకాకు పడ్డ గొడ్డల దెబ్బల సంగతి దేవుడు ఎరుగు, ముందు చెల్లెళ్ళు మామూలు దెబ్బలు కొడుతున్న దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఇందాక మీరు అడిగారు ఏది ఈ రాయి దెబ్బ సంగతి ఏంటి, ఆ చెల్లెళ్ళ దెబ్బ సంగతి ఏంటంటే జనం దెబ్బ పడబోతాను. ఇంకా ఎన్ని రోజులు ఉంది, 25 రోజులు ఉంది. గులకరాయి దెబ్బ మామూలే, జస్ట్ స్టిక్కరే. చెల్లెళ్ళ దెబ్బ నీ సొంత చెల్లెళ్ళే, కొట్టుకోండి ఇద్దరు అన్న చెల్లెళ్ళు. కానీ జనం దెబ్బ పడితే జగన్ దిమ్మ తిరిగిపోద్దంటారు. ఎందుకంటే ఇవాళ షర్మిల ప్రచారం చేస్తోంది ఏమని, అసలు అతను రాజశేఖర రెడ్డి వారసుడే కాదండి, అసలు అక్కడ ఉన్నది మా అన్న జగనే కాదండి, అతను ఎవరో ఇంకొకడు అంటోంది. ఇప్పుడు నన్నే రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నాడంటే ఇంకా అతను జగనన్న ఎలా అవుతాడు అంటూ స్పష్టంగా చెప్తోంది. ప్రజల్లోకి బలంగా వెళుతున్నారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. షర్మిలలో రాజశేఖర రెడ్డిని చూస్తోంది అక్కడ ప్రజ, సునీతలో వివేకానంద రెడ్డిని చూస్తున్నారు వాళ్ళు. అంత ఐక్యంగా అక్క చెల్లెళ్ళు వెళ్తుంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైంది జగనన్న అంటోంది షర్మిల. సమాధానం చెప్పు. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు ప్రతి జనవరిలో ప్రతి ఏడాది, సాక్షి క్యాలెండర్లో 5 ఏళ్ళు ఇచ్చావు కానీ జాబ్ క్యాలెండర్ లేదని అడుగుతుంది. చంద్రబాబు మెగా డిఎస్సి 22,000తో పోస్టులు ఉంటే 10,000 కంప్లీట్ చేశాడు టీచర్ పోస్టులు అన్నావు, అసలు ఇప్పుడు నీ పీరియడ్లో మెగా డిఎస్సి ఏమైంది, దగా డిఎస్సి చేశావేంటి అని అడుగుతాను. ఒకటి కాదు కదా వైఫల్యాలు. షర్మిల గతంలో మనం చూసాం, తెలంగాణలో చుక్కలు చూపించింది కేసీఆర్కి. ఎక్కడ పాదయాత్ర చేసిన కేసీఆర్ అవినీతి కుంభకోణాలు బయటపెట్టింది. బీఆర్ఎస్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో చేసిన అవినీతిని బట్టబయలు చేసింది. ఎక్కడ తెలంగాణ పాదయాత్రలో. అవునండి. అది షర్మిల. ఇక్కడ షర్మిల 2.0 బిగించేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఏంటి, జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు బయట పెడుతుంది. అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఇసుకలో ఎంత కొట్టాడు, మద్యంలో ఎంత కొట్టాడు, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎంత కొట్టాడు, స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాను. షర్మిల వాయిస్ అంత బలంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సునీత పక్కన పెట్టుకుని అంటోంది, నా చెల్లి సునీత, తండ్రిని కోల్పోయిన బిడ్డ, మా చిన్నాన్నని చంపేశారు, హంతకుడి పార్టీకి ఓటేస్తారా, హంతకుడిని పార్లమెంట్కి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదని వాళ్ళు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అబ్బాయే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చక్కని విశ్లేషణ ఇచ్చి నమస్కారం అండి. నమస్తే.